మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మ్యామ్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టాల్కమ్ శరడాయన్ గారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 20 చాప్టర్ 20లో ఈరోజు కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఒక అభిప్రాయం అనేది ఆలోచన రూపం కాదు. ఆలోచన రూపం అనేది అభిప్రాయపు అనువాదం. ఒక అభిప్రాయం అనేది ఆలోచన రూపం. ఒక అభిప్రాయం అనేది ఆలోచన రూపం కాదు. ఆలోచన రూపం అనేది అభిప్రాయపు అనువాదం. ఒక అభిప్రాయాన్ని ఎంతమంది మనుషులు ఉంటే అన్ని రకాలుగా అనువదించవచ్చు. ఎన్నో కోణాలు ఉంటాయని. అభిప్రాయం అనేది ప్రేరణ మూలం, శక్తి మూలం. ఆలోచన రూపం అనేది ఆ ప్రేరణ లేక శక్తి ఉపయోగించబడిన మార్గం. అభిప్రాయం అనేది ఆలోచన రూపం. అభిప్రాయం తోటి శక్తి ఉపయోగిస్తామనా? ఆ పాయింట్ ఏంటి? ఆలోచన రూపం అనేది ఆ ప్రేరణ లేక శక్తి ఉపయోగించబడిన మార్గం. అంటే ఆలోచన అనేది ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఏదో ఒక విషయానికి మనం శక్తినిస్తాం కదా, ఆ కోణం. అంటే ఆ విషయానికి శక్తినిచ్చి దాన్ని అమల్లోకి వచ్చేటట్టు చేస్తాం. అది ఒక ఆలోచన అభిప్రాయం ఆలోచన రూపంగా మారటం అనేది ఒక వ్యక్తి పరిణామం, అతని నేపథ్యం, విద్య, కర్మ మరియు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. నిదానంగా చదువు. ఒక అభిప్రాయము ఆలోచన రూపం. ఒక ఆలోచన అభిప్రాయం ఆలోచన రూపంగా మారటం అనేది ఒక వ్యక్తి పరిణామం, అతని నేపథ్యం, విద్య, కర్మ మరియు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే అతను ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాడు, పరిణామంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నేపథ్యం ఇవన్నీ ఒక విధంగా ఉంటాయి. మరి పరిణామం లేదు అన్నప్పుడు వాళ్ళు చేసే ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. పరిణామం ఉన్న వాళ్ళ ఆలోచనలు, పరిణామం లేని వాళ్ళ ఆలోచనలు రెండు డిఫరెన్స్ ఉంటుంది కదా, అది. ఆలోచన రూపం అనేది ఆదర్శం కాదు. ఆదర్శం అనేదే మానవ ఆత్మ యొక్క కూర్పుతో సృష్టించబడింది. ఆదర్శం అనేదే మానవ ఆత్మ యొక్క కూర్పుతో సృష్టించబడింది. నిజమైన ఆత్మ నుంచి వచ్చే దానితో సృష్టించబడింది. నిజమైన ఆదర్శం ఒక బృందగానం వంటిది. అంటే అది ఎంతో, ఆ ఆదర్శం చాలా బాగుంటుంది. వినేవాడికి, చేసే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఎన్లైట్మెంట్ ఇస్తుంది, అన్నీ ఉంటాయి. మనుష్యుల మనస్సులో విగ్రహం యొక్క రూపంలో బిగిసిపోకపోతే విగ్రహం అనేది అనంత అనుసంధానతకు మార్గం. మనుష్యుల మనస్సులో విగ్రహం యొక్క రూపంలో బిగిసిపోకపోతే విగ్రహం అనేది అక్కడ స్ట్రక్ అవ్వకపోతే విగ్రహం అనేది అనంత అనుసంధానతకు మార్గం. అంటే ఇప్పుడు విగ్రహానికి పూజ చేయటం, వాటి చేయటం వరకే ఆగిపోకుండా ఉంటే ఆ విగ్రహం యొక్క ఆదర్శాన్ని తెలుసుకొని అనంతంలోకి మనం ప్రయాణం చేయగలుగుతాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఆయన విగ్రహానికి పూజ చేయటం, మాల వేయటం
వీటితో ఆగిపోకుండా ఇంకా దాటి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి ఆ జన్మలో ఏమేం సాధించారు, ఎటువంటి ఆదర్శాలు సాధించారు అని మనం తెలుసుకోగలుగుతాం. ఆ తెలుసుకొని ఇంకా 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 పరిణామంలోకి రాగలుగుతాం. అంటే ఆ విగ్రహము యొక్క వెనక ఆదర్శాలను తెలుసుకొని మనం ఆ విశ్వం అంతా అవ్వగలిగే శక్తి మనలో వస్తుంది ఆచరించినప్పుడు. ఉమ్. ఆలోచన రూపం అనేది ఒక అభిప్రాయం, ఆదర్శం ఇంకా విగ్రహాల ఆచరణాత్మక ఉపయోగం. అంటే ఆల్రెడీ వాళ్ళు ఆచరించి ఉన్నారు కాబట్టి వాళ్ళని విగ్రహాల రూపంలో ఆదర్శంగా తీసుకుంటున్నాం. సారీ మేడం. పర్వాలేదు. అభిప్రాయాలు గ్రహించాలంటే కొంత స్థాయి వరకు అంతరావ బోధ ఎరుక పొంది ఉండాలి. ఉమ్. అంటే అభిప్రాయమే కదా ఆలోచన. మరి ఎటువంటి అభిప్రాయాలు పెడుతున్నాం, ఎటువంటి ఏ అభిప్రాయాల నుంచి మనం ఎటువంటి ఆలోచనలు సృష్టిస్తున్నాం, ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ అభిప్రాయాలు దిగి వస్తూ మనోతలంలోకి సమర్థవంతమైన శక్తులను తీసుకువచ్చి నమూనాలను దృఢపరచి రేడియో ధార్మికతగా మారుస్తాయి. ఒక్క నిమిషం మళ్ళీ చదువు. ఈ అభిప్రాయాలు దిగి వస్తూ మనోతలంలోకి సమర్థవంతమైన శక్తులను తీసుకువచ్చి అంటే ఈ నమూనా అభిప్రాయం మనోతలంలోకి వస్తుంది. మనోతలంలోకి వచ్చి ఒక శక్తిగా ఉండి తర్వాత భౌతిక తలంలోకి అది ఎంటర్ అవుతుంది. అంటే అభిప్రాయం నుంచి ఆలోచన వస్తుంది. అభిప్రాయం ఏంటి చూడు, ఆ, విశ్వమైన నియమాలు ఉన్నాయి. విశ్వంలో మనము సేవ చెయ్యాలి అనుకున్నాం, ఒక అభిప్రాయం పెట్టాం, దానికి తగ్గ ఆలోచన చేస్తాం, సేవ చెయ్యాలి అనుకున్నాం. సేవ చెయ్యాలి అనుకున్నాక అది మన మనస్సులోకి కూడా మనోతలంలోకి కూడా వచ్చి శక్తిని తీసుకుని భౌతిక తలంలో అది రూపుదాల్చుకుంటుంది. అది అంటే ఎటువంటి వాటికి మనం శక్తిని ఇస్తున్నాం మనోతలంలో, భౌతిక తలంలో, వీటిల్లో అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. నమూనాలను దృఢపరిచి రేడియో ధార్మికతగా మారుస్తాయి. ఎంత సెల్ఫ్ చెకింగ్ ఉండాలంటే మనకి, మనం అంత ఎరుక ఉన్నప్పుడే మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం, ఎంతవరకు జ్ఞానంగా మార్చగలుగుతున్నాము అనేది మనం తెలుసుకోగలుగుతాం. సెల్ఫ్ చెకింగ్ లేనప్పుడు గుడ్డెత్తి చేలో పడ్డట్టు పోతా ఉంటది బండి, అంతే. ఈ అభిప్రాయాలు కనుక అంతరావ బోధ తలం వైపు నడిపిస్తే అక్కడ మనం అధిష్టాన మండలి ప్రణాళికతో అనుసంధానం పొంది దానికోసం పనిచేయడం ద్వారా లక్ష్యంతో అనుసంధానం పొందుతాం. అభిప్రాయం ఏమైంది? ఆలోచనగా మారింది. ఆలోచన ఏమైంది? మనోతలంలోకి వెళ్ళింది. మనోతలంలోకి వెళ్ళాక మన మనస్సులో ఇప్పుడు ఆ సేవ చెయ్యాలి అనుకున్నాం. ఇప్పుడు శాకాహారం గురించి అందరికీ తెలియజేయాలి అనుకున్నాం. శాకాహార ర్యాలీలో అటెండ్ అవ్వాలి అనుకున్నాం. ఎప్పుడైతే మన మనోతలంలో అటువంటి అభిప్రాయాలు పెడతామో, ఊర్ధ్వతలం నుంచి పైతలం నుంచి మాస్టర్స్ కూడా ఇచ్చే సంకేతాలను గ్రహించి మనం భౌతిక తలంలో దాన్ని అంటే పని జరిగేటట్లు చేస్తాం. ఒట్టి ఆలోచనలతో ఉండిపోతే సరిపోదు, అది భౌతిక తలంలో కూడా రావాలి, ఆ పని పూర్తి చేయాలి అంటున్నారు. అంటే మనోతలంలోకి వెళ్ళాక మన అంతరావబోధతో కనెక్ట్ అయ్యి పైతలంలో ఉన్న మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి అది శక్తిని తీసుకొని భౌతిక తలంలో రూపుదాల్తుంది. అంటే మనం అనుకోగానే మళ్ళీ మాస్టర్స్ కూడా బ్లెస్ అంటే అంటే మనం ఒక మంచి పని చేయాలనుకున్నాం, ధర్మమైన పని చేయాలనుకున్నాం, మనం కొంత శక్తిని ఇస్తే మాస్టర్స్ ఇంకా 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 ఇచ్చి మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. అందుకే కదా బాబా మీరు ఒక్క అడుగు వెయ్యండి నేను 9 అడుగులు వేయిస్తాను అంటారు. అలా
ఉమ్, మళ్ళీ ఒక్కసారి ఈ పాయింట్ చదువుతాను. ఉమ్, ఈ అభిప్రాయాలు కనుక అంతరావ బోధ తలం వైపు నడిపిస్తే అక్కడ ఉమ్, మనం అధిష్టాన మండలి ప్రణాళికతో అనుసంధానం పొంది దానికోసం పని చేయడం ద్వారా లక్ష్యంతో అనుసంధానం పొందుతాం. ఉమ్. సేవ ద్వారా మాత్రమే మనం క్రమక్రమంగా అభిప్రాయాలు, ప్రణాళిక, లక్ష్యాలతో అనుసంధానింపబడతాం. మళ్ళీ చదువు అలాగా. సేవ ద్వారా మాత్రమే ఉమ్, మనం క్రమక్రమంగా అభిప్రాయాలు, ప్రణాళిక, లక్ష్యాలతో అనుసంధానించబడతాం. ఉమ్, ఉపదేశకుడు 3 లోకాలలో పనిచేస్తాడు. ఉమ్, అ- అర్థాల లోకం, కారణ లోకం, ఉనికి లోకం. ఉమ్. అర్థాల లోకం, కారణ లోకం, ఉనికి లోకం. ఓకే. అభిప్రాయాలు ఉనికి లోకం నుంచి వస్తాయి. ఉమ్. లక్ష్యాలు కారణ లోకంలోకి దిగి వస్తాయి. లక్ష్యాలు ఏంటి? అధిష్టానం నుంచి మనకు కొన్ని లక్ష్యాలు వస్తుంటాయి. అవి ఇవి రెండు కలిసినాయి అనుకో, మనం భౌతిక తలంలో ఆ పని చేయడానికి తేలిక అవుతూ ఉంటది. అది. ఉమ్, ఆ పైన అర్థం అర్థాల లోకంలోకి వస్తుంది. ఉమ్. అంటే అర్థాల లోకము అంటే దానికి ఒక అర్థం, అంటే ఒక పని చెయ్యాలి అనుకున్నాం, ఊరికి అనుకుంటే సరిపోదు కదా. ఎప్పుడైతే దాన్ని అర్థవంతంగా పూర్తి చేయగలుగుతామో ఆ పని అందరికీ అర్థమవుతుంది, దానివల్ల ఒక లాభం కూడా ఉంటుంది. అభిప్రాయాలు, ఆదర్శాలు, విగ్రహాలు, స్థిర రూపాలు. ఉమ్, అర్థాల ప్రపంచం 1, 2 ఉపదేశాలలో ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది. ఉమ్. అర్థాల ప్రపంచం 1, 2 ఉపదేశాలలో ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది. అంటే ఉన్నాయి కదా ఉపదేశాలు, ఆ ఉపదేశాల్లో 1, 2 ఉన్న వాటికి వాళ్ళకే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అందుకే కదా అందరికీ ఆ కనెక్టివిటీ దొరకదు, కొంతమందికే దొరుకుద్ది ఆ కనెక్టివిటీ. ఉమ్, 3వ ఉపదేశంలో కారణ లోకాల్లోకి ప్రవేశిస్తాము. ఉమ్. పైన చెప్పింది ఏంటి? కారణ లోకంలోకి వెళ్ళేసరికి ఏంటి? అర్థాల ప్రపంచం 1, 2 ఉపదేశాలలో ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది. దానిపైన కారణ లోకం గురించి చెప్పావు. అభిప్రాయాలు ఉనికి లోకం నుంచి వస్తాయి. ఆ, లక్ష్యాలు కారణం లోకంలోకి దిగి వస్తాయి. ఉమ్, ఆ పైన అర్థం అర్థాల లోకంలోకి వస్తుంది. ఉమ్. అభిప్రాయాలు, ఆదర్శాలు, విగ్రహాలు, స్థిర రూపాలు. ఇవన్నీ స్థిర రూపాలే, అంటే ఎప్పటికి మారవు. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? కొంచెం క్లారిటీ. అభిప్రాయం, ఆదర్శం, విగ్రహం. అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం మన లోపలికి వచ్చింది, అందరూ చేసే సేవ చూసాం, మనం కూడా చెయ్యాలి అనుకున్నాం, దానికి ఆలోచన రూపాన్ని సృష్టించాం. సృష్టించాక ఆ ఆలోచన మనోతలంలోకి వచ్చింది. ఆ ఆలోచన మనోతలంలోకి వచ్చినప్పుడు శక్తినిస్తున్నాం. అంతరావబోధలోకి వెళ్ళింది, ఇంకా కొంచెం శక్తినిచ్చాం. పైనున్న అధిష్టానం నుంచి వాళ్ళు కొన్ని సందేశాలు ఇచ్చారు, ఇంకా శక్తినిచ్చాం. ఇలాగా మనం ఏ అభిప్రాయాన్ని ఆలోచనగా మార్చి భూమి మీద చెయ్యాలి అనుకున్నామో, మనోశక్తి, మరి అంతరావబోధ యొక్క శక్తి, ఊర్ధ్వం యొక్క మాస్టర్స్ యొక్క శక్తి, వీటన్నింటితోటి మనం భౌతిక తలంలోకి ఆ పని పూర్తి చేయడం అనేది చేయగలుగుతాం. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఎంత ప్రాసెస్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది ఊరికే అనుకుంటే అయిపోద్ది, జరిగిపోద్ది, ఇవన్నీ కాదు. మనం చేసే పనికి మనం కొంత పెడితే మాస్టర్స్ ఇంకా ఇంకా దానికి శక్తినిచ్చి ఆ పని భూమి మీద జరిగేటట్లు చేస్తారు అని చెప్తున్నారు. క్లారిటీ వచ్చిందా? మరి సరికాని అభిప్రాయం పెట్టాం,
సరికాని ఆలోచన వస్తుందా? మన మనోతలంలో శక్తిని ఇస్తామా? అంతరావబోధలోకి కూడా పంపించేస్తాము, కానీ దానికి మాత్రం పైన మా అధిష్టానం నుంచి ఏమి రావు. మనం రూపొందించి మనమే దాన్ని భౌతికల్లోకి తీసుకొస్తాం. సరి అయిన అభిప్రాయాలు, సరికాని అభిప్రాయాలు. ఉమ్, అర్థాల ప్రపంచం 1, 2 ఉపదేశాలలో ఉన్న వారికి అందుబాటులో ఉంటుంది. ఉమ్. 3వ ఉపదేశంలో కారణ లోకాల్లోకి ప్రవేశిస్తాం. 4వ ఉపదేశం తరువాత ఉనికి లోకంలోకి చొచ్చుకుపోతాం. ఉమ్. అంతరావ బోధ తలంలో వాస్తవంగా ఉనికి తత్వం అనుభూతి చెందుతాం. మళ్ళీ ఒక్కసారి నిదానం చదువు. 3వ ఉపదేశంలో కారణ లోకాల్లోకి ప్రవేశిస్తాం. 4వ ఉపదేశం తరువాత ఉనికి లోకంలోకి చొచ్చుకుపోతాం. 1, 2 ఏమో అద్దాల లోకం. 3 మూడవ ఉపదేశంలో కారణ లోకాల్లోకి ప్రవేశిస్తాం. 3. మూడవ ఉపదేశంలోకి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా కారణ లోకాల్లోకి వెళ్తాం. 4వ ఉపదేశం తరువాత ఉనికి ఉమ్, లోకంలోకి చొచ్చుకుపోతాం. ఓకే. అంటే నా- మనం అలా ఎదిగే కొద్దీ ఇలాగా ఒక్కొక్క లోకాన్ని దాటుతూ వెళ్తాం. ఉమ్, అంతరావ బోధ తలంలో వాస్తవంగా ఉనికి తత్వం అనుభూతి చెందుతాం. ఉమ్, అంతరావ బోధ తలంలో వాస్తవంగా ఉనికి తత్వం అనుభూతి చెందుతాము. ఉమ్. అక్కడ లక్ష్యాన్ని గ్రహించి ఆత్మ యొక్క గాఢతతో దాన్ని పూర్తి చేయడానికి ఆకాంక్షిస్తాము. అంటే ఆత్మ ఏ ప్రణాళిక మీద పంపించిందో ఆ ప్రణాళిక పూర్తి చెయ్యాలి అనేది మనం చేస్తాం ఇక్కడ ఆ పని. మనం మన మూలం వైపు మళ్ళే కొద్దీ మన మూలంలోని అభిప్రాయాల నిచ్చెన క్రమంగా ఎక్కే కొద్దీ మూలంలోని ఇచ్ఛాశక్తి వాస్తవీకరించబడుతూ ఉంటుంది. మన మూలం అంటే మన అంతరావబోధ. ఆ అంతరావబోధతో కనెక్ట్ అయ్యే కొద్దీ అక్కడంతా మారిపోతూ ఉంటుంది. ఉమ్. మూలంలోని అభిప్రాయాల నిచ్చెన క్రమంగా ఎక్కే కొద్దీ అంటే ఆ మూలంలోని అభిప్రాయాలు అంటే మూలంలో మనం ఎన్నో అభిప్రాయాలు ఎన్నో జన్మల నుంచి ప్రోగు చేస్తున్నాం కదా, అవి ఒక్కొక్కటి దాటుతూ వెళ్తూ ఉంటాం. ఉమ్. నిచ్చెన క్రమంగా ఎక్కే కొద్దీ మూలంలోని ఇచ్ఛాశక్తి ఉమ్. వాస్తవీకరించబడుతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మూలంలోని ఇచ్ఛాశక్తి అంటే మనము ఒక్కొక్క అభిప్రాయాన్ని గతంలో ఏర్పరిచాం. అవన్నీ మార్చే కొద్దీ మనం ఏం చేస్తున్నాం? దివ్యత్వంలోకి వెళ్తున్నాం. ఆ దివ్యత్వంలోకి వెళ్లే కొద్దీ మన లోపల ఇచ్ఛాశక్తి అనేది ఇంకా ఇంకా అంటే పెరుగుతూ ఉంటుందా ఉండదా? ఇప్పుడు అధర్మాలు చేశాం గతంలో, ఆ అధర్మాలకు సంబంధించిన ఫలితాలు అన్నీ, దానికి సంబంధించిన జ్ఞానం ఆత్మలో ఉంది. ఆ ఆత్మలో ఉన్న ఆ అభిప్రాయాలని మార్చేస్తున్నాం. గతంలో హింస అనేదాన్ని ఆ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు హింస చెయ్యకూడదు అని తెలుసుకున్నాం. హింస ప్రవృత్తి తగ్గించుకుంటూ వస్తున్నాం. అంటే మన ఆత్మలో ఉన్న ఆ హింసా ప్రవృత్తిని తగ్గించుకుంటూ వచ్చే కొద్దీ ఏమవుతుంది? దివ్యత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దివ్యత్వంలోకి వెళ్తూ ఉంటామో అప్పుడు మన ఆత్మలో మొత్తం మార్పు చేసుకోగలుగుతూ ఉంటాం. అంటే ఆ నిచ్చెన అంటున్నారు, అభిప్రాయాలని ఒక నిచ్చెనతో పోల్చారు, ఎక్కే కొద్దీ అని. ఉమ్. ఇచ్ఛాశక్తి ఈ క్రింది విధంగా పనిచేస్తుంది. 8 పాయింట్స్ ఇచ్చారు మ్యామ్. ఉమ్. ఇచ్ఛాశక్తి ఈ క్రింది విధంగా పనిచేస్తుంది. 1 బలమైన కోరికలు, 2 నిశ్చయత, 3 సంయమనం, రెండు ఏంటమ్మా? 4 నిశ్చయత, నిశ్చయత. ఉమ్. ఉమ్. 3 సంయమనం, ఉమ్. 4 ఉద్దేశపూర్వకత, ఉమ్. 5 స్వీయ సంకల్పం,
ఉమ్, 6 త్యాగశీలత, ఉమ్, 7 ఆత్మిక ఇచ్ఛ, ఉమ్. 8 దివ్యేచ్ఛ. అంతేనా? 8 మేడం. దాన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా కింద? లేదు మేడం, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలే. 8 ఇచ్చినారు అంతే. మళ్ళీ ఒక్కసారి చదువు. ఇచ్ఛాశక్తి ఈ క్రింది విధంగా పనిచేస్తుంది: 1 బలమైన కోరికలు, 2 నిశ్చయత, 3 సంయమనం, 4 ఉద్దేశపూర్వకత, 5 స్వీయ సంకల్పం, 6 త్యాగశీలత, 7 ఆత్మిక ఇచ్ఛ, 8 దివ్యేచ్ఛ. ఆత్మిక ఇచ్ఛ, దివ్య ఇచ్ఛ. ఉమ్, ఉమ్. 3వ ఉపదేశం పొందిన వారు మాత్రమే ఇచ్ఛ యొక్క నిజమైన అర్థం తెలుసుకోగలరు. మూడవ మూడవ 3వ ఉపదేశం పొందినవారు ఆ, మాత్రమే. మూడవ ఉపదేశం పొందిన వారు కారణలోకానికి వెళ్తారని కదా ఇందాక చెప్పుకున్నా. అవును మేడం. ఉమ్, 3 కారణలోకం మేడం, 3. అదే అదే. ఇప్పుడు మళ్ళీ చదవాలి. 3వ ఉపదేశం పొందినవారు మాత్రమే ఉమ్, ఇచ్ఛ యొక్క నిజమైన అర్థం తెలుసుకోగలరు. ఉమ్, అభిప్రాయాలను గ్రహించేవారు, వాటి నమూనాలు నిర్మించేవారు, భౌతిక తలంలో వాటిని ప్రత్యక్షించే ప్రత్యే ప్రత్యక్షీకరించేవారు క్రమంగా భయం నుంచి విడుదల అవుతారు. మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, అభిప్రాయాలను గ్రహించేవారు, వాటి ఉమ్. నమూనాలు నిర్మించేవారు, భౌతిక తలంలో వాటిని ప్రత్యక్షీకరించేవారు క్రమంగా భయం నుంచి విడుదల అవుతారు. అంటే ఎటువంటి అభిప్రాయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎటువంటి వాటిని సృష్టిస్తున్నాము అనే అవగాహన ఉన్న వాళ్ళు భయం నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే సరి అయిన వాటిని సృష్టించుకుందాం, మన వాస్తవానికి మనమే కదా సృష్టికర్తలం, ఎవరో కాదు కదా. ఇవన్నీ అర్థమైన వాళ్ళు, ఆ సెల్ఫ్ చెకింగ్ లో ఉన్న వాళ్ళకి భయం రాదు. ఏదో సృష్టించాం, ఏదో చేసేసాం, ఏదో అయిపోయింది, అయ్యయ్యో అంత అయిపోయాక ఎందుకని ఇట్లా చేశాను అని అనుకోరు. అనుకునే వాడికి భయం వస్తుంది. కానీ వీడేంటి, ముందు చేసే ముందే అసలు ఏది సృష్టిస్తాం, దీనివల్ల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందా, మరి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా, నన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నానా, ఎదుటి వాళ్ళని ఏమైనా బాధ పెడతానా, నన్ను నేను బాధ పెట్టుకుంటానా, హింస లేకుండా ఉందా లేదా, ఎన్ని కోణాలు ఆలోచిస్తాడు. అందువల్ల వాళ్ళకి భయం అనేది ఉండదు. ఉమ్. భయం వారిని అదుపు చేయదు. అదుపు చేయదంటే భయం ఉంటే అదుపు చేస్తది కదా. ఇప్పుడు భయం లేదు, ఇంకా అదుపు చేసేది ఏముంది అక్కడ? అందుకే ఇప్పుడు ఆదర్శ ఇప్పుడు భయం ఉంది, నాకు భయం ఉన్నప్పుడు ఒక పని చేయడానికి నేను ఎంత ఆలోచిస్తాను. ఎందుకు వచ్చింది ఆ భయం? సరికాని పనులు చేసేటప్పుడు కొంత భయం ఆటోమేటిక్ గా వస్తుందా రాదా? ఇప్పుడు సరి అయిన పనులు, సరి అయిన అవగాహన ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా భయం ఉండదు కదా. ఆ భయం మనల్ని ఏమి ఆ అదుపు చేస్తుంది కదా, అదుపు చెయ్యదు. మన పని మనని సవ్యంగా చేసుకునేటట్లు ముందుకు తీసుకెళ్తుంది అది, అంతే. ఉమ్. అందుకే ఆదర్శాలు కలిగిన వారు నిర్భయులుగా ఉంటారు. నిర్భయులుగా ఉంటే భయం అనేది లేదు వాళ్ళకి. ఇప్పుడు చూడు, రాముడు, వీళ్ళందరికీ ఆ ధర్మంలో ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నారు. కృష్ణుడు, ఆ, వాళ్ళు ఆ ధర్మంలో ఉన్నారు కాబట్టి అంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళకి నిర్భయమే ఉంటది అని భయం అనేది ఉండదు. ఆ సత్యంలో ఉంటున్నారు, ఆ ధర్మంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు నిర్భయులుగా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఎందుకని వాళ్ళు ఆదర్శాలను మాత్రమే పాటిస్తారు. ఉమ్. అంటే వారు కొన్నిటిని ఆదర్శంగా తీసుకొని వాటితోనే ఉంటారు. ఇప్పుడు కొన్ని విశ్వ నియమాలు ఉన్నాయి, ఆ విశ్వ నియమాలను దాటి ఏమి వెళ్ళరు అలా. వారు భయం చెందే తలాలను మార్పు చెందిస్తారు.
ఓకే. వారు భయం చెందే తలాలను మార్పు చెందిస్తారు. మేడం మ్యూట్ లో ఉన్నారు. ఆ, ఒక్క నిమిషం అమ్మా. చెప్పురా. వారు భయం చెందే తలాలను మార్పు చెందిస్తారు. ఉమ్, ఏ రూపంలో ఉన్న విగ్రహాలైనా మనలో కేంద్రీకరణను సృష్టిస్తాయి. ఉమ్. ఏ రూపంలో ఉన్న విగ్రహాలైనా మనలో కేంద్రీకరణను సృష్టిస్తాయి. చదువు తర్వాత కూడా. ఆదర్శాలు మనకు ధ్యాన విజ్ఞానం నేర్చుకునే సవాళ్లను విసురుతాయి. అంతే. కేంద్రీకరణ అంటే వాళ్ళ మీద దృష్టి పెట్టి దాన్ని అక్కడ ఏం తెలుసుకోవాలి అనే ఒక తపనను సృష్టిస్తాయి అవి. ఎప్పుడైతే వాళ్ళ మీద కేంద్రీకరించామో, మన మనస్సు వాళ్ళ మీద లగ్నం చేశామో, అప్పుడు వాళ్ళ యొక్క ఆదర్శాలు ఏంటివి అవన్నీ నేర్చుకోవాలనే కుతూహలం మన లోపల వస్తుందా రాదా? అది. అభిప్రాయాలు మనల్ని క్రమంగా యోచన వైపు నడిపిస్తాయి. ఉమ్, ఆ విధంగా ఆత్మ దశల వారీగా విస్తరిస్తుంది. ఆ విస్తరణ ఉమ్. స్థాయిని అనుసరించి మనం మన వ్యక్తిగత సామూహిక స్థాయిల నుంచి విడిపడి మనలోని వ్యక్తిత్వం లేని ఆత్మతో వ్యవహరిస్తాం. మళ్ళీ చదివలేను. ఆ విధంగా ఆత్మ దశల వారీగా విస్తరిస్తుంది. ఉమ్. అంటే దశల వారీగా అంటే శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. ఉమ్. ఆ విస్తరణ స్థాయిని అనుసరించి మనం మన వ్యక్తిగత సామూహిక స్థాయిల నుంచి విడివడి మనలోని వ్యక్తిత్వం లేని ఆత్మతో వ్యవహరిస్తాం. వ్యక్తిత్వం అంటే వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, మన ఆత్మతో కనెక్ట్ అయ్యి మనం ఒక వ్యక్తిగా కాకుండా ఒక ఆత్మగా జీవించగలుగుతాము అని. ఆత్మస్థితిలో ఉండండి అంటారు చూడ, అది. ఉమ్. అయిపోయింది మ్యామ్. చాప్టర్ చాప్టర్ అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ కాలం విలువ. అది రికార్డ్ కట్ చేసి మళ్ళీ పెట్టు.